గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్కు తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కాదా? అసలు మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా? బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా, మోడీకి వారసుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా? ముమ్మాటికి మోడీకి వారసుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు. బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. నిజానికి ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిపి. కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? సొంత మతం, మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా? ఏం చెప్పాడు? నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను, నేను బంధువులకు మేలు చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలాలో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు. చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల, రజనీ వీళ్ళు ఈయనకు అక్క చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే